హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నామండి. మేము బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని అదేమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియో ఏంటంటే తులసి పూజ కదండి. మీకు తులసి పూజ కోసం నేను పూజ ఎలా చేస్తాను చూపిస్తాను. మేమైతే ఇలానే చేసుకుంటామండి. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే చేసుకుంటానండి. ద్వాదశికి తులసి పూజ చేస్తాము. ఇంకా మాకు ఇక్కడ బిల్లైలో చెరుకులు కూడా ఇలా ఈ విధంగా పెడతారండి. నేను మీకు చూపించాను కదా ముందు వీడియోలో. నర్సరీకి వెళ్ళి ఉసిరికి చెట్టును కూడా తీసుకొచ్చానండి. దాన్ని కూడా పక్కన పెట్టుకొని రెండు కలిపి పూజ చేయాలనుకున్నాను. అలాగే ఇంట్లో మాకు మామిడి చెట్టు కూడా ఉందండి, ముందు నిండని. మూడు ఈ విధంగా అయితే పెట్టుకున్నానండి. మూడింటికి పూజ చేసుకుంటే మంచిదని అన్నారని మూడింటికి కలిపి పెట్టుకున్నాను. ఇదేంటంటే మాకు సెమీ చెట్టు అండి. ఇది కూడా ఇంట్లో ఉంది మాకు. అన్నింటికి అయితే పూజ చేసుకున్నానండి ద్వాదశి రోజు. లైటింగ్ అయితే ఇంకా మేము తీయలేదు. ఇంకా న్యూ ఇయర్ వరకు అలాగే ఉంచాలని అనుకున్నాము. అందువల్ల లైటింగ్స్ ఏమీ తీయలేదండి. కొత్త సంవత్సరం అయితే మనకి ఉంది కదా ముందుకి, అందుకని తీయలేదండి. ఇంకా పూజకి ఎలా చేయాలంటే మనం ఏ పూజ ప్రతి ఒక్క పూజకి ముందు పసుపు గణపతిని అయితే మనం చేసుకోవాలండి. పసుపు గణపతిని పూజించిన తర్వాత ఏ పూజ అయినా సరే మనం మొదలు పెట్టాలండి. నేను అదేవిధంగా పసుపు గణపతిని చేసి పూజ అయితే చేశానండి. ముందు గణపతిని ప్రార్థించుకుని ఆ తర్వాత తులసి పూజ అయితే చేశానండి. ఇక్కడ ఏంటంటే 5 పిండి దీపాలను కూడా పెట్టి దీపారాధన అయితే చేశానండి. ఈ విధంగా అయితే పూజ చేసుకున్నాను. ఈ పసుపు పూలన్నీ మాకు ఇంట్లోనే పెద్ద చెట్టు ఉందండి. పువ్వులన్నీ అవ్వానండి. చాలా బాగున్నాయి కదా పువ్వులు. తొందరగా చేయాలని నేను సాయంత్రం ఈవినింగ్ 6 o'clock అయితే పూజ అయితే చేశానండి. ఎందుకంటే ఆ రోజు మనకి 6-8 minutes వరకు టైమింగ్ ఉందని చెప్పారు. అందుకని తొందరగా 6 o'clock దాకా పూజ అనేది ముగించానండి. ఇంకా పూజ అంతా అయిన తర్వాత దీపావళి సామాన్లు అయితే ఉన్నాయి కదా, అవి కొంచెం సుంచి బుడ్డీలు ఇంకా అవి కాకరపూతలు అవన్నీ ఉన్నాయని అవి కూడా కొద్దిగా వెలిగించాలని అవి కూడా వెలిగించామండి. మా వారు కూడా దండం అయితే పెట్టుకున్నారు. ఇంకా చంద్రుడైతే ఆవేళ చాలా బాగా వచ్చారండి. ఇది ఇంటి బయట అండి. మాకు రైల్వే కాలనీ కదా, అంతా పచ్చగా గ్రీన్గా ఉంటుందండి. మాకు అదేవిధంగా చలి కూడా ఎక్కువగానే ఉంటుంది.
ఇంకా చంద్రుడు చూడండి ఎంత బాగా కనిపిస్తున్నారో. ఇంకా తులసి పూజ తర్వాత మనకి పున్నం అనేది వస్తుంది కదా. ఇంకా బాగానే చంద్రుడు అప్పుడు కూడా బాగానే కనిపిస్తున్నారండి. ఇదేనండి మా కార్తీక పున్నమి వీడియో అండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చినట్టు ఉంటే ఛానల్ని తప్పకుండా ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఒక లైక్ అయితే కొట్టండి. లైక్ మాకు ఎంతో విలువైనది. మీ లైక్ మాకు చాలా విలువైందండి. ఒక లైక్ అయితే కొట్టండి. అలాగే షేర్ కూడా చేయండి. ఫ్యామిలీ వాళ్ళకి అందరికీ షేర్ అయితే చేయండి. కామెంట్ కూడా చేయండి ప్లీజ్ అండి. థ్యాంక్ యూ అండి. అలా